ఈ వీడియో తనుజ గారిది ఏదైతే బజ్ ఇంటర్వ్యూ ఉందో శివాజీ గారితో దానికి సంబంధించిన వీడియో. ఇంటర్వ్యూ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను విషయం చెప్తాను చూడండి. ఏంటంటే హౌస్లో అందరూ గేమ్ ఆడతారు, కొంతమంది చాలా హై లెవెల్లో గేమ్ ఆడతారు. అది ఆడియన్స్కి అంత ఈజీగా అర్థం కాదు. ఏదో ఉన్నారు, చేశారు, చూశారు అన్న విధంగానే అర్థమవుతుంది. అది ఎప్పుడు బయటపడింది అంటే వీళ్ళు గేమ్ ఆడుతున్నారని చెప్పి కొన్ని కాన్వర్సేషన్స్ జరుగుతూ ఉంటాయి చూసారా, ఆ కాన్వర్సేషన్స్లోనే బయటపడుతుంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కళ్యాణ్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఇమాన్యుయల్తో కాన్వర్సేషన్ చేస్తాడు. చేసినప్పుడు వీళ్ళు డెమోన్తో నెక్స్ట్ రాముని టార్గెట్ చేశారు. నేను రాముని చేస్తాను అనుకోలేదు, డెమోన్ అనుకున్నాను, నన్ను ఏమైనా చేస్తారు అనుకున్నాను, కానీ వీళ్ళు రాముని చేశారు, కావాలని లాగుతున్నారు, అది ఇదని చెప్పి కాన్వర్సేషన్ చేస్తాడు. అప్పుడు నాకు అర్థమైంది, కళ్యాణ్ బల అర్థం చేసుకున్నాడు కదా అని. అది ఏంటి, అది ఎలా వచ్చింది, ఇమాన్యుయల్తో కాన్వర్సేషన్ వల్ల వచ్చింది. అదే కాన్వర్సేషన్ కళ్యాణ్ చేయకపోతే ఓకే వైల్డ్ కార్డ్స్ కోసం అర్థం చేసుకున్నాడు, వైల్డ్ కార్డ్స్ గేమ్ ప్లాన్ ఇలా డీకోడ్ చేశాడని తెలియదు అప్పటికి. కొన్నిసార్లు ఏమైందంటే హౌస్లో మన గేమ్ని మనమే ఎలివేట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే తనుజ గారు చాలా పెద్ద గేమ్ ఆడారు బ్రో. ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు బాగా అర్థమైంది. అంత ఈజీగా అందరికీ అర్థమయ్యే విషయం కాదు అది. ఒకవేళ మనం చెప్పినా ఎలా ఉంటుందంటే, అంటే ఎవరైనా చెప్పినా కూడా ఫ్యాన్స్ అను అలాగే వెళ్ళిపోతుంది. అది ఒక కాన్వర్సేషన్లో బయటకు రావాలి. కొన్నిసార్లు కంటెస్టెంట్స్ కెమెరాతో మాట్లాడుతూ ఉంటే మరి ఓవర్గా కూడా మాట్లాడుతూ ఉంటారు. అది యాక్టింగ్లో మనకు అనిపిస్తుంది, కానీ అది చాలా ఇంపార్టెంట్. నేను దాన్ని అన్నిసార్లు ఎక్కువసార్లు అయితే తప్పుపడతాను చెప్తే చాలాసార్లు మీరు గమనిస్తే నేను తప్పుపడను కెమెరాతో మాట్లాడినప్పుడు. మనం ఏం చేస్తున్నాం, మన అబ్జర్వేషన్స్ ఏంటి, మనం ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాం, ఎలాంటి మూవ్స్ చేస్తున్నాం అన్నది మనమే బయట పెట్టుకోవాలి. త్రూ ఒక కాన్వర్సేషన్ రావాలి. ఆ కాన్వర్సేషన్ రావట్లేదంటే ఒక కెమెరాకు ఏదో విధంగా అది మనమే ఎలివేట్ చేసుకోవాలి. ఎవరు ఎలివేట్ చేయరు. ఆవిడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఆవిడ థాట్ ప్రాసెస్ని, ఆవిడ ఆలోచించే విధానాన్ని ఆవిడ బయట పెట్టలేకపోవటం. మాధురి గారిని, ఐషాని డీల్ చేసిన విధానం కోసం చెప్తున్నా. ఇది చాలా రాంగ్ వెళ్ళింది బయటికి. ఇదే కాన్వర్సేషన్ ఆవిడ ఎవరితోనో పెట్టి అది కనుక బయటకు వచ్చి ఉంటే విషయం వేరేలా ఉండేది. నాకైతే ఆవిడ ఇంటర్వ్యూ కొన్ని పాయింట్స్లో చాలా బాగా అనిపించారు, చాలా బాగా మాట్లాడారు. నిజంగా చెప్తున్నారు, చాలా బాగా మాట్లాడారు. ఆవిడకి చాలా క్లారిటీ ఉంది, చాలా విషయాల మీద ఉంది. ఆవిడ చాలా నేర్చుకున్నారు, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నారు. ఓడిపోయిన తర్వాత చిన్న టాస్క్ ఓడిపోతే తీసుకోలేని తనూజ అంత పెద్ద కప్పు ఓడిపోతే గుండె నెబ్బరంతో చాలా ధైర్యంగా కూర్చొని ఇంటర్వ్యూ మొత్తం కంప్లీట్ చేశారు. ఒక్కచోట ఎమోషన్ దగ్గర కూడా ఆవిడ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నేను ఎమోషనల్ అవుతానని చెప్పి మీరు తప్పుగా అనుకోవద్దు అని చెప్పుకుని ఎలాగ అయిపోయింది. ఎందుకంటే హౌస్లో దాని మీదే మార్క్ గుద్దుతూ ఉన్నారు కాబట్టి. బట్ అది నేర్చుకున్నారు, అది చాలా ఇంపార్టెంట్. సరే, డీటెయిల్గా మాట్లాడుకుందాం ప్రతి విషయం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా నేను చెప్పే పాయింట్లు కనుక మీకు నచ్చితేనే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. పాయింట్ టు పాయింట్ వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఏమైందంటే మనం మర్చిపోతాం, కాబట్టి దానికోసం ముందు లైక్ చేసి చూడండి అని చెప్తాను. బట్ ఇట్స్ నాట్ ఫేర్, ఐ అండర్స్టాండ్. సో మీకు ఎక్కడైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకొని అన్సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మన 80K నాకు తెలిసి 3-4 సార్లు కొడతామేమో నెక్స్ట్ సీజన్ వచ్చేదాకా. ఖచ్చితంగా వీడియోలు ఉంటాయి. బజ్ ఇంటర్వ్యూస్ సాటర్డే వరకు ఉంటాయి. దాని తర్వాత సండే బ్రేక్ ఇచ్చి మళ్ళీ మండే నుంచి 2-3 రోజులకు ఒకసారి ఒక వీడియో ఉంటుంది. ఏంది బ్రో ఇంత ఆలోచించావా నువ్వు అని చెప్పి మీరు అనుకుంటారు. అలాంటి కాన్సెప్చువల్ వీడియోస్ ఉంటాయి ఇందులో, ఈ ఛానల్లో. అలాగే రెగ్యులర్గా కాకపోయినా అడప ఆనంద్ వ్యూస్ ఛానల్ కూడా ఉంటాయి, మీకే వస్తాయి అవన్నీ. ఒక చిన్న బ్రేక్, ఆ బ్రేక్ తర్వాత కంటిన్యూస్గా వీడియోస్ ఉంటాయి. ఉండకుండా మన నుంచి మనల్ని ఎవరు దూరం చేయలేరు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. శివాజీ గారి ఇంట్రడక్షన్ కూడా హైలైట్గా చెప్పారు ఆయన. ఈ సీజన్లో హౌస్లోకి ఫస్ట్ హౌస్మేట్గా ఎంట్రీ ఇచ్చింది. లాస్ట్ వరకు హౌస్లో ఆడింది పాడింది, గెలుపుకి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది. అయినా సరే ఏమాత్రం కుంగిపోకుండా తగ్గలేదు. నేను ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాను, కప్పన్నది మ్యాటరే కాదు అని ఆవిడ అన్న ప్రాస కోసం యాడ్ చేశారు. కాదు అని అందరు ముందుకు వచ్చింది. ద లేడీ టైగర్, లెట్స్ వెల్కమ్ తనూజ అని చెప్పి. నేను చెప్తా చూడండి మాస్టర్, ఎవరికి వాళ్ళం మనం, నేను ఆడపులిని, నేను మగసింహాన్ని అని అనుకుంటే మనం అయిపోం. సరే, అది ఎదుటి వాళ్ళు అవ్వాలి. నువ్వు లేడీ టైగర్ అని చెప్పి ఎదుటి వాళ్ళు అవ్వాలి. బిగ్ బాసో, నాగార్జున గారు, శివాజీ గారు లాంటి స్థాయి వ్యక్తో, ఎక్స్ కంటెస్టెంట్సో, తోడున్న కంటెస్టెంట్సో ఎవరో ఒకరు మనల్ని అలా ఇవ్వాలి. అంతేగాని నేనే ఆడపులిని అని అనుకుంటే మనం ఆడపులి కాదు కదా, ఏది అవ్వం. సో ఇక్కడ శివాజీ గారు ద లేడీ టైగర్ అని యూజ్ చేశారు. తనుజ వచ్చారు, చాలా బాగున్నారండి, చాలా బాగున్నాను సార్ అంటే, బాగా ఆడావు, రన్నర్గా వచ్చో, మరి మా దగ్గర నుంచి కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని చెప్పి, నువ్వు టఫ్ గేమర్వి అని చెప్పి మగువా బీజిఎం వేసుకుంటా ఆవిడకి శివంగమని ప్రూవ్ చేసుకున్నావు కాబట్టి లేడీ టైగర్ తనుజ అని చెప్పి లేడీ టైగర్ ఆ బొమ్మని గిఫ్ట్గా ఇచ్చారు. అంటే ఒక మొమెంటోనో షీల్డ్ ఏదోటి అది ఇచ్చారు ఆవిడకి. సో ఆ విధంగా ఆవిడ లేడీ టైగర్
అని చెప్పి ఇప్పుడు శివాజీ స్థాయి లాంటి వ్యక్తి ఇచ్చారంటే అలాంటి ఆట ఆడినట్టే, స్క్రిప్ట్ కోసం ఇచ్చినట్టు కాదు. నేను ఈ సీజన్లో శివాజీ గారిని అబ్జర్వ్ చేసింది స్క్రిప్ట్ ప్రకారం చేసుకుంటే అలా ఆయన నచ్చింది ఆడింది, ఆయన నచ్చిందే అడిగారు నాకు తెలిసి. స్క్రిప్ట్లో కోటి 2 క్వశ్చన్లు అడుగుంటారు కానీ మిగతావన్నీ ఆయన చూసి వచ్చినవి దాని ప్రకారం ఫాలో అయినవే. సో ఇచ్చారు అంటే శివాజీ గారిని ఆవిడ ఇంప్రెస్ చేశారనే, మామూలు విషయం కాదు అది. సో అలాగా మన ఎదుటి వ్యక్తులు అనాలి, నువ్వు లేడీ టైగర్ అని చెప్పి, నువ్వు మైండ్ గేమర్, నువ్వు గేమ్ చేంజర్ అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు అనాలి. మనం అనుకుంటే అవ్వం, అది జరిగే పని కాదు, అది అంత ఈజీ కాదు అది. శివాజీ గారు డియర్ ఆడపులి ఎలా అనిపించింది? ఇది లేడీ టైగర్ డియర్ ఆడపులి అనిపించింది. ఇట్ వాజ్ రియల్లీ గ్రేట్ జర్నీ సార్. అనుకోలేదు నా పర్సనాలిటీకి నాకు ఎంత టఫ్గా ఉంటుంది, బట్ నేను 1000% ఇచ్చాను సార్ ఈ గేమ్లో అనగానే. అందుకేనమ్మా నువ్వు 15 వారాలు ఉన్నావు. నాకు సార్ చేయబట్టుకొని ఒక పక్క కళ్యాణ్ ఒక పక్క తనుజ ఉన్నప్పుడు ఆ టైంలో నీ ఫీలింగ్ నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? తనుజ గారు ఇప్పుడు నేను సెకండ్ వచ్చినందుకు అంతగా బాధగా లేదు, ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది. ఇది చాలాసార్లు ఆవిడ ఫీల్ అయ్యారు. నాగార్జున గారు పాయింట్ ఆఫ్ టైంలో చెప్పారు, నువ్వు సెకండ్ వస్తుందని ఫీల్ అయినప్పుడు టికెట్ ఫినల్, 2వ టికెట్ ఫినల్ ఏదైతే ఉందో కుట్టో ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి. నా లైఫ్లో ఎప్పుడైనా సరే చివరిదాకా వెళ్ళి ఈవెన్ నా పేరెంట్స్ లవ్ విషయంలో కూడా అంత అక్కడ దాకా గెలుస్తున్నాను అనుకునే లోపల ఏదో ఒకటి అయిపోయి అని చెప్పి మేబీ అంటే ప్రతిసారి చివరిదాకా వెళ్ళి 2వ ప్లేస్ వచ్చేస్తుంది, గెలుస్తున్నాను అనుకున్నది ఓడిపోతున్నాను. ఆ టైంలో మేబీ ఆ టాస్ టైంలో కూడా నేను చెప్పున్నాను గెలిచే టైంలో ఓడిపోతున్నానని చెప్పి అలవాటు అయిపోయింది సార్ నాకు. సో చివరిదాకా వచ్చి అని చెప్పి. శివాజీ గారు తెలుగులో సామెత ఉందమ్మా, అదేంటి అంటే ఎక్కడో కిటికీ మూసుకుపోయింది అనుకుంటే దానికి మించిన అంటే పెద్ద తలుపు ఒకటి తెరుచుకుంటుంది. కిటికీలే మూసుకుపోయినంటే చిన్న చిన్న ఆపర్చునిటీస్ మూసుకుపోతాయి, దానికి మించిన పెద్ద ఆపర్చునిటీ వస్తుంది. వెయిట్ చేయాలి. టాస్కులు చిన్న చిన్న టాస్కులు ఓడిపోతాం అనుకుంటే టికెట్ ఫినల్ లాంటిది గెలవాలా, ఇది అంతే. కప్పు కొట్టడం కాదు, సక్సెస్ కొట్టాలి, అది ఇంపార్టెంట్, వస్తుంది అన్న విధంగా ఎంకరేజ్ చేశారు. నెక్స్ట్ శివాజీ గారు ఈ జర్నీ సాటిస్ఫైడ్ అమ్మా ఎలా ఉంది ఏంటి అంటే, ఎస్ సార్ మిక్స్డ్ ఫీలింగ్స్, నవ్వాము, ఏడ్చాము, కోపడ్డాము, అరుచుకున్నాము, ఒకలాంటి బ్యూటిఫుల్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్న జర్నీ సార్ బిగ్ బాస్. అందరూ అంటారు ఏడుస్తుంది అని చెప్పి తన ఎమోషన్ కోసం. సార్ నేను మనిషినే కదా సార్ అని చెప్పి, నేను మనిషినే కదా సార్, అందులో దేవుడు నాకు ఎమోషన్ కొద్దిగా ఎక్కువ ఇచ్చాడని చెప్పి. ఏమైపోతుందంటే కొన్నిసార్లు ఏ ఎమోషన్ అయినా సరే, ఈవెన్ నవ్వైనా సరే, ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా ఉండాలా. రియల్ లైఫ్లో ఎలా ఉన్నా బిగ్ బాస్లో ఏంటంటే రియల్ లైఫ్లో ఎప్పుడో కానీ ఆడము, మనకి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ రావు. బిగ్ బాస్లో రోజు డిఫికల్ట్ సిచ్యువేషన్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే చూసే వాళ్ళకి ఏంటి ఎప్పుడు ఏడుస్తుంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఎస్ చాలామంది ఎమోషనల్ పీపుల్ ఉంటారు, అది మనం కంట్రోల్ చేసుకోవాలి. బిగ్ బాస్కి వెళ్ళే ముందు మనం ఏంటి ఇంకో ఇలాంటి కామెంట్స్ వస్తాయి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని తెలుస్తుంది కాబట్టి కొన్ని కంట్రోల్ చేసుకోవాలి, తప్పదు. ఇంకా 100 డేస్లో నేర్చుకున్నారు ఆవిడ, ఒక 10 డేస్ 20 డేస్లో నేర్చుకుని చాలా హెల్ప్ అయ్యేది ఆవిడ గేమ్కి. సో ఎమోషన్ ఎక్కువ సార్ అంటే నిజంగా ఎమోషనల్ పర్సన్ అయ్యి ఆవిడ, ఏం చేయలేము. శివాజీ గారు ఈరోజు టాప్లో ఉన్న 1, 2, 3 అందరూ కూడా ఎమోషనల్ ఫీల్ అవుతాయి అమ్మా, ఎందుకంటే ఆ పొజిషన్స్ అలా వచ్చినాయి. ఈరోజు అందరూ ఎమోషనల్ పీపుల్ అవుతారని చెప్పి. ఎమోషన్ లేకపోతే అసలు రాలేవు ఇంత దూరం. ఆయనే చెప్పారు ఆ విషయం, రాలేవు ఇంత దూరం, లైఫ్ నేర్పిస్తుంది. ఇక్కడ శివాజీ గారు 2 మాటలు చెప్పారంటే ఆయన కొంచెం నాకు నేను ఎందుకని కనెక్ట్ అవుతానో తెలియదు కానీ కొన్ని నేను అట్లాంటి చెప్తాను, రియల్ లైఫ్ కంపేర్ చేసి కొన్ని సిచ్యువేషన్స్ అలా చెప్తాను, అట్లా చెప్తా ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది. ఆయనకు అవసరం లేదు, అది హోస్ట్గా క్వశ్చన్లు అడుగుతారు, ఆన్సర్లు చెప్తారు, వెళ్ళిపోవచ్చు. నేను చెప్తా చూడండి, లైఫ్ నేర్పిస్తూ ఉంటుంది, మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఏంటంటే నువ్వు ఎంతలా పోరాడుతావు, ఎక్కడ దాకా తీసుకెళ్తావు, ఎక్కడ దాకా గివప్ ఇస్తుందా ఇవ్వదా, నీ పేషెన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా డోంట్ గివప్ అమ్మా, అంటే లైఫ్ అనేది ఎప్పుడు నేను టెస్ట్ చేస్తూ ఉంటుంది అని చెప్తాను. నెవర్ సార్ నెవర్, నేను ఎప్పుడు గివప్ అని. ఎలా ఉంటుందంటే మన రీల్స్లో గట్రా చూస్తూ ఉంటాం, 100 మీటర్లు తవ్వితో వజ్రం ఉందనుకోండి, 99 మీటర్లు తవ్వి అలసిపోయి వదిలేస్తాం, ఇంకొక మీటర్ అంత దూరం వచ్చాం గట్టి అక్కడ. సో టెస్ట్ చేస్తూ ఉంటుంది లైఫ్ మన అదృష్టాన్ని, అదే అదృష్టం. శివాజీ గారు నెక్స్ట్ తనుజకి ఆల్వేస్ నీ లాస్ట్ దాకా వచ్చి వెనకపడుతున్నా అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు, అండ్ ఎలాగో 2వ ప్లేస్లో ఉంటాను ఫీలింగ్ ఉన్నప్పుడు, మరి 20 లక్షలు తీసేసుకోవాల్సింది కదమ్మా అని చెప్పి అడిగారు. అదే తనుజ గారు మనీ కోసం పనిచేసే అమ్మాయి కాదు సార్ నేను, మనీ కోసం పనిచేసాను. ఇబ్బంది చెప్పారు ఈ మాట, నేను మనీ కోసం పనిచేసే అమ్మాయి కాదు సార్ నేను. సో మ్యాటర్ ఏంటంటే నాకు హ్యాపీనెస్ ఉండాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి, కంఫర్టబుల్ ఉండాలి, దెన్ ఓన్లీ ఐ విల్ బి దేర్. నేను అప్పుడే ఉంటాను, అప్పుడే వర్క్ చేస్తాను. నేను ఈ షోకి రావడానికి రీజన్ ఏంటంటే తెలుగు ఆడియన్స్కి నేను పరిచయం అయినప్పుడు ఐ వాజ్ లైక్ 17 years old ఆ టైంలో. అప్పుడు మా ఫ్యామిలీకి ఇండస్ట్రీకి దేనికి పరువు తీస్తావు అది ఇది అని చెప్పి వాళ్ళు వద్దన్నారు. నా కెరీర్ క్రియేట్ చేసుకోవాలి, ఇండిపెండెంట్గా బ్రతకాలని వచ్చాను. ఓన్ ఫ్యామిలీ కూడా మర్చిపోయేలా చేశారు తెలుగు ఆడియన్స్. అప్పుడు ఏం చెప్తున్నారంటే ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ పీపుల్స్ లవ్ అన్నట్టు. అంటే తెలుగు ఆడియన్స్ వాళ్ళు నాకు ఇచ్చిన లవ్ ఏదైతే ఉందో, నేను చాలా వద్దని చెప్పి వచ్చినప్పుడు వాళ్ళని
హక్కుని తెచ్చుకున్నారు. అలాంటి దాన్ని నేను మనీతో ఇచ్చేయలేను, కంపేర్ చేయలేను. సో మనీ మ్యాటర్ కాదు ఇక్కడ, ఆడియన్స్ లవ్ మ్యాటర్ అని చెప్పారనమాట. ప్రతిసారి నన్ను ఒకసారి కనబడితే బంగారం ఎప్పుడు వస్తావు, ఎదురు చూస్తున్నావు అని చెప్పి ఆడియన్స్ అన్న వాళ్ళకి నేనేమి ఇవ్వలేకపోతున్నాను. అదే నేను చూడాలనుకున్నా నేను ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి. నాట్ ఓన్లీ తెలుగు సార్, నాకు 4 లాంగ్వేజెస్ ఆఫర్ ఉన్నాయి. మలయాళం, తమిళ్, కన్నడ, తెలుగు అన్నిటి నుంచి ఆఫర్స్ ఉన్నా కూడా నేను ఎక్కడే ఉండిపోయా. ఎందుకు అంటే ఇక్కడ నా బెస్ట్ వస్తుంది, నీ బెస్ట్ ఇవ్వగలను. ఈ ఎన్విరాన్మెంట్, ఈ పీపుల్, వీళ్ళందరూ నేను ఇక్కడే చేస్తా. అఫ్కోర్స్ కన్నడ నా మదర్ లాంగ్వేజ్, నాకు రెస్పెక్ట్ ఉంటుంది. నేను అక్కడి నుంచే స్టార్ట్ చేశాను, అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇది బాగా నచ్చిందబ్బా. కన్నడ తీసారని కాదు, ఎవరికైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మనది ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. మనం ఎప్పుడు మన దాన్ని రెస్పెక్ట్ చేసుకోవాలి. నేను ఢిల్లీలో జాబ్ చేస్తూ ఉంటానా, ఎవరైనా మద్రాసు గిద్రాసి అంటే అసలు ఊరుకోను. నేను గట్టిగా ఇచ్చిపడేసేవాడిని వెళ్ళిన కొత్తలో. తర్వాత లాజికల్గా చెప్పేవాడిని, వాళ్ళని ఎక్కిరిచ్చేవాడిని. మీరేంది బీహారీలా, పంజాబీలా, అది ఇది అని చెప్పి, మీరు అందరూ ఒకేలా ఉంటారులే, ఏముంది అందరూ బటర్ చికెన్ కల్లే కదా అని చెప్పి అట్లా ఎక్కిరిచ్చేవాడిని నేను కూడా తిరిగి. సో అది మర్చిపోయాడు. అరే మన ఇక్కడ ఉన్న వీళ్ళు మనల్ని ఏమైనా అంటారేమో, మన ప్రమోషన్ అట్లా అసలు సమస్య లేదు. అలాగే రెస్పెక్ట్ ఇస్తా, నా సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటా. సేమ్ ఎవరైనా అంతే, అలాగే ఉండాలి మనం. ఎక్కడి నుంచి వచ్చాను కాబట్టి మా మమ్మీ అడిగారు, నువ్వు ఏ ధైర్యంతో వెళ్తాంటే, కన్నడ అమ్మాయి కదా, ఆల్రెడీ ఇష్యూలు అయినాయి, వాళ్ళకి తెలుసుంటాయి, నువ్వు ఏ ధైర్యంతో వెళ్తున్నావు బిగ్ బాస్కి అంటే నేను ఒకటే చెప్పా, మీరు మామూలు మనుషులు దేవుణ్ణి పూజిస్తారు అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే మనందరం దేవుని పూజిస్తాం, కానీ మేము యాక్టర్స్ ఏంటంటే మాకు దేవుళ్ళు అంటే ఆడియన్స్, ప్రేక్షక దేవుళ్ళు. చిరంజీవి గారు పద్దాక మాట్లాడారు, ప్రేక్షక దేవుళ్ళు ఆడియన్స్. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. సో నా ఆడియన్స్ ఉన్నారు, చూసుకుంటారు. డే 1 నుంచి నాకు సార్ కూడా ఏమన్నా అంటే నేను ఆడియన్స్కి వదిలేస్తాను అన్నాను. ఈ రోజు కూడా ఉన్నాను అంటే అది వాళ్ళ వల్లే ఇక్కడ ఉన్నానంటే. సో దట్స్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ కానీ లవ్ కానీ ఉంది ఆవిడకి ఆడియన్స్ మీద. అలాగే ఆడియన్స్ కూడా ఆవిడ నెత్తిని పెట్టుకున్నారు. లేదంటే రారు ఆవిడ అంత ఈజీగా. ఒక సీరియల్కి ఒక దానికి ఎంత దూరం వచ్చేసారంటే. మీకు ఇంకోటి కూడా చెప్తాను చూడండి, ఈ ఛానల్ ముద్దు పెట్టంటారు కానీ ఈ ఛానల్ సీరియల్ కాదు, అది పక్క ఛానల్ సీరియల్. అది ఛానల్ తీసిన ఒకటే ప్రోగ్రామ్ నాకు తెలిసి, అది కుక్ విత్ జాతిరత్నాలు అంతే. శివాజీ గారు అంటే ఎందుకు ఇదంతా ఈ 20 లక్షల కోసం ఎందుకు ఇంత డిస్కషన్ ఏంటంటే, నా బోటోడికి ఏంటంటే అనిపించేది అంటే, అమ్మ 20 లక్షలు తీసుకుంటే బాగుండేది కదా, డబ్బులు ఏదైనా సరే అని చెప్పి నా కూతురు ఎంతో కొంత తీసుకొచ్చింది అనే తృప్తి ఉండేదేమో. శివాజీ గారి కోసం మాట చెప్తాను లాస్ట్లో కానీ మధ్యలో కానీ గుర్తుంచుకోండి, కూతురు ఎంతో కొంత తీసుకొచ్చిన తృప్తి ఉండేదేమో, నీ ఫ్యాన్స్కి కూడా అలా ఉండేదేమో, ఒక సాటిస్ఫాక్షన్ ఉండేదేమో. అంటే లేదు సార్ ఆవిడ లేదు సార్ అమ్మ కష్టపడింది దేనికి అంటే, ఇంట్లో వాళ్ళు ఆడపిల్ల ఏంటి ఎక్కువ ఎడ్యుకేషన్ వద్దు, 10 మందికి నీతులు నిజాయితీలు చెప్తూ ఉంటాం మనం. అంటే వీళ్ళు పెద్దరాయుడు కుటుంబం టైప్ అనమాట. చెప్తాం మనం, వేరే వాళ్ళకి ప్రాబ్లం ఏదైనా వస్తే మన ఇంటికి వస్తారు. అట్లాంటిది రేపు నువ్వేమైనా తప్పు చేస్తే మేము తలెత్తుకొని తిరగలేం. అంటే ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ ఏదైనా జరిగి మేము తలెత్తి తిరగలేం. అంతొద్దు, ఎంతవరకైతే అంతవరకు చదివిచ్చేసి తొందరగా పెళ్లి చేసేస్తే ఒక ఏజ్కి వచ్చిన పెళ్లి చేసి పంపించేద్దాం అని చెప్తే, లేదు నా పిల్లలు చదవాలి, వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళు నిలబెట్టుకోవాలని చెప్పి స్టెప్ తీసుకున్నారు. మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ సార్ అంటే, అబ్బో అవునా అన్నారు. సో అత్త మామ అందరూ అబ్బో పెద్ద ఫ్యామిలీ. సో వాళ్ళు ఏం చెప్పారంటే, మా మమ్మీ చెప్పింది ఏంటంటే, కప్పు అంటే ఇంత కష్టపడి చెప్పారు, ఇన్ని చేశారు నా కోసం, ఇన్ని చేసిన తర్వాత వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, కావాల్సింది కప్పు, డబ్బులు కాదు. సో ఇంత ఎడ్యుకేషన్, ఇంత నేర్పించి, ఇంత కష్టపడి వాళ్ళు ఏదన్నా సరే మా మమ్మీ అంత చేసినప్పుడు చివరికి వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, డబ్బులు కాదు, మ్యాటర్ విషయం డబ్బులు కాదు, కప్పు కావాలి. మా సిస్టర్ కూడా అదే చెప్పారు, నాకు సార్ 20 లక్షలు అంటే నాకు కాదు, ఇది నాకు వద్దు, నాకు టైట్లే కావాలి. సో అని చెప్పి నా వల్ల కాకపోయినా సరే ఎప్పుడైనా సరే అన్ని పక్కన పెట్టేసి ఆడాను. బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. చాలా కష్టపడాను, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే, మే ద బెస్ట్ విన్. అంటే ఎప్పుడైనా సరే మనలో ఇక్కడ ఉన్న వాళ్ళు బెస్ట్ పర్సన్ విన్ అవ్వాలి అని చెప్పి అన్నట్టుగా అది అయింది కాబట్టి నేను హ్యాపీగా రిసీవ్ చేసుకుంటా. సో యాక్సెప్ట్ చేశారు ఆవిడ. అంతేగాని ఇదంతా ఈవీఎం మిషన్ల వల్ల జరిగిందనో, పిఆర్ వల్ల జరిగిందనో అట్లా ఏం బ్లేమ్ చేయాల. మే ద బెస్ట్ పర్సన్ విన్ అని అనుకుని కోరుకుంటా, అది జరిగింది అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇక్కడ వరకు వచ్చానంటే ప్రేక్షకుల వల్ల. సో మనీ ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. మా ఇంట్లో వాళ్ళకి కూడా అది మ్యాటర్ కాదు. అంటే తీసుకుంటే కూతురిగా సంతోషపడతారేమో అంటే, లేదు నన్ను చదివించారు, ఎన్ని చేశారు, ఎడ్యుకేట్ చేశారు, ఎన్ని చేసి నాకు నేర్పించారంటే వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ మ్యాటర్ డబ్బులు కాదు. వాళ్ళు కూడా చెప్పింది అదే, కప్పు కావాలి, మనీ కాదు అని చెప్పి. సరే అమ్మ శివాజీ గారు, ఇక్కడ ఆడియన్స్ అంటే రెస్పెక్ట్ ఉంది నీకు, నాకు అది తెలుస్తుంది, సందేహమే లేదు అని చెప్పి ఆయన కూడా అర్థమైంది. ఒక్క విషయంలో ఆడియన్స్కి డౌట్ ఉంది. అదేంటంటే, తనూజాకి నచ్చినప్పుడు మాత్రం నాన్న అంటది, నచ్చినప్పుడు మాత్రం బర్నీ సార్ అంటది. ఎందుకు? తనుజా సార్ జర్నీ స్టార్టింగ్లో ఏమైందంటే, ఒక పేరు వచ్చింది, అదేంటంటే బాండింగ్తోనే ఉంటుంది అమ్మాయి, బాండింగ్తోనే గెలుస్తుంది అని చెప్పి. దానివల్ల సో ఏముందంటే, ఏది వచ్చినా సరే దానివల్లే వస్తుందేమో అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది.
ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళింది దేనికి? గెలవడానికి. నేను గేమ్ ఆడడానికి వెళ్ళా. సో గేమ్ ఆడాలి. నాలో ఎంత ప్రేమ ఉన్నా, ఎంత రెస్పెక్ట్ ఉన్నా, ఇప్పుడు నేను పక్కన పెడితే కానీ గేమ్ ఆడగలుగుతా, లేదంటే ఆడలేను. ఏమవుతుందంటే ఇదన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఆవిడ, లేదంటే ఒకవేళ నేను కంటిన్యూ చేసి కష్టపడి ఆడినా గెలిచినా, అంటే ప్రేమ అనేది అంటే ఓవరాల్గా ఏం చెప్పాలనుకున్నానంటే, నాకు ప్రేమ ఉంది సార్ పర్సన్ మీద, రెస్పెక్ట్ కూడా ఉంది. ఇనిషియల్గా అలాగే ఉన్నాం. కాకపోతే గెలుస్తున్నప్పుడు ఏమవుతుందంటే తన వల్ల గెలుస్తున్నావు, తన వల్ల గేమ్లో ఉంటున్నావు, బాండింగ్ వల్ల ఉన్నా అంటున్నారు. నేను వచ్చిందే గేమ్ ఆడటానికి కదా, మరి ఎందుకు ఇలా వస్తుంది? సరే దీన్ని పక్కన పెట్టి ఆడదాం. లేదంటే ఏమైందంటే నేను కష్టపడి గెలిచినా కూడా నాన్నున్నారు గెలిపించారు అని అంటారు. సో నా కష్టానికి వాల్యూ ఉండదు. అందుకనే దాన్ని పక్కన పెట్టి గేమ్ ఉన్నప్పుడు సీరియస్గా ఆడినప్పుడు బర్నీ సార్, గేమ్ అయిపోయి సరదాగా ఉన్నప్పుడు నాన్న. సో ఆ డిఫరెన్షియేషన్ నీట్గా కనిపించింది. తర్వాత టాస్క్లో ఉన్నప్పుడు బర్నీ సార్ అని చెప్పి, టాస్క్ అయిపోయిన తర్వాత నాన్న అని చెప్పి మాట్లాడటం కానీ, సో ఫన్నీగా ఉన్నప్పుడు అలా కానీ, సో దానికి ఒక క్లారిటీ ఇచ్చారు, నీట్గా ఇచ్చారు. నెక్స్ట్ శివాజీ గారు, మీది కళ్యాణ్ది బాండింగ్ ఎలా డిఫైన్ చేస్తారు మీరు? దానికోసం వదలరు. సారీ. తనుజ గారు నిజంగా కళ్యాణ్ కోసం చాలా గొప్పగా మాట్లాడారు, చాలా మంచిగా మాట్లాడారు. నిన్న కళ్యాణ్ మాట్లాడినప్పుడు తనుజ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు. ఈరోజు ఈవిడ కూడా అలాంటి స్టేట్మెంట్లే చెప్పారు. బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే చుట్టూ నలుగురు చేరతారు, అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చెప్పుకుంటారు. మేము కష్టపడ్డాం, మేము 5 కష్టపడ్డాం, ఇంకా మీ 4 కష్టపడ్డాం, అలా నచ్చింది వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. మనం ఎఫెక్ట్ అవ్వకుండా మనం చూసుకోవాలి. ఓకే కష్టపడ్డారు, థ్యాంక్ యూ, ఐ రెస్పెక్ట్ దట్. నెక్స్ట్ ఏంటి మన బాండింగ్స్ ఏంటి? ఇమాన్యుల్ ఎట్టా ఉన్నాడు, తనుజ ఎట్టా ఉంది, కళ్యాణ్ ఎట్లా ఉన్నాడు, డెమాన్ ఎట్టా ఉన్నాడు, అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. చుట్టూ చేరిన వాళ్ళు చెప్పింది తినేసి వదిలేసాం అనుకోండి, అంతే, ఇంకా ఏం చేయలేదండి. కళ్యాణ్కైనా నాకైనా ఏంటంటే జస్ట్ ఫ్రెండ్ బాండింగే, ఫస్ట్ స్టార్టింగ్లో ఫ్రెండ్ బాండింగ్ కూడా లేదు సార్. కానీ ఆ అబ్బాయి మంచోడు. సో కళ్యాణ్ కోసం చాలా చెప్పారు, అసలు కళ్యాణ్ కోసం త్రూ అవుట్ ఒకరోజు చెప్పాను, ఒకరోజు కూర్చోబెట్టి చెప్పా గేమ్ కోసం, నేను ఇమీడియట్గా చేంజ్ అయ్యాడు. సో నైట్ కూడా ఏంటంటే మేము ముగ్గురు ఉండిపోతే నేను అడిగాను, నీకు ఎందుకురా నేనంటే, ఏ నైటు? ఫినాలే సాటర్డే నైటు. ఈవిడ డెమాన్ ఉండిపోయారు కదా, అప్పుడు అడిగారంట ఎందుకురా అంటే, అక్కడ కట్ చేశారు. ఎందుకంటే వాడు పడుకోవటం లేదు, పడుకోకుండా ఉన్నాడంట. సో ఆబ్వియస్గా నిద్ర రాదు, టైటిల్ రేస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ. శివాజీ గారు ఒక సందర్భంలో మీరు మాట అన్నారు, ఏంటంటే నేను పెద్దదాన్ని రా అంటే, నేను అవును సార్, ఈజ్ లైక్ 23 years, తనకి 23 సంవత్సరాలు అని చెప్తే, శివాజీ గారు లిటిల్ ఫ్లట్టింగ్ అంటే ఏమైనా మనడు ఏమైనా ఫ్లట్ చేసి ఏదైనా చేశాడు అందుకని అన్నారా? ఎందుకన్నారంటే నీకన్నా పెద్దని ఎందుకన్నారని ఆయన ఉద్దేశం. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగారంటే ఆయన కొంచెం ఇది కూడా ఉంది, వీళ్ళు రోస్ట్ చేయకూడదు ఏంటి, అట్ ద సేమ్ టైం ఏమీ అడగకుండా వదిలేయకూడదు. కొన్ని వాళ్ళకైనా ఉపయోగపడతాయి, బయట క్లియర్ అయిపోతాయి కదా. బయటికి వెళ్ళిన తర్వాత ఎవరు చెప్తే ఆన్సర్లు చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే రియల్గా వచ్చే ఆన్సర్లు ఈ బజ్లో వాళ్ళు చెప్పకముందు చెప్పే ఆన్సర్లు ఈ బజ్ డైరెక్ట్గా, సో వాళ్ళకి ఉపయోగపడతాయి అన్న విధంగా అడుగుతున్నారు. రోస్ట్ చేయడానికి కాదు, నేను కూడా క్లారిటీ ఇచ్చారు, రోస్టింగ్ కోసం అడగట్లేదని. ఎందుకు ఈ క్వశ్చన్ అంటే క్లియర్గా ఉంటుంది, బయటికి వెళ్ళాక మళ్ళీ వాళ్ళు మన గురించి ఎవరు ఏది మాట్లాడరు మీ ఇద్దరి కోసం ముఖ్యంగా. అంటే సరే లేదు సార్, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, ఆయన నిజంగానే మంచోడు, కళ్యాణ్ కోసం నిజంగానే మంచోడు అని 1-2 సార్లు చెప్పారు. ఇంకా తర్వాత కూడా చెప్పారు ఆవిడ ఎందుకు కొన్ని విషయాలు అలా చేశారని చెప్పి. నెక్స్ట్ శివాజీ గారు, జెన్యున్గా హౌస్ మొత్తంలో మీకు పర్ఫెక్ట్ మ్యాన్, మళ్ళీ ఇది మూడోసారి పర్ఫెక్ట్ మ్యాన్ అంటే పర్ఫెక్ట్గా అనిపించిన వ్యక్తి లేదంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరంటే తనుజ కళ్యాణే సార్. ఈ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం కావాలి నాకు అర్థం కాదు. అలాగే తనుజ గారి ఫ్యాన్స్కి మీకు ఏం కావాలి నాకు అర్థం కాదు. ఎందుకే కొట్టుకుంటారు ఊరికినే? సామరస్యం వెళ్ళలేరా? మీ వల్ల ఇద్దరు రెడీ చేసుకుంటే వెళ్ళి ఏంది ఇది? ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆమె పోజిస్తుంది, చిరాకు తెప్పిస్తుంది తన గురించి అనేసి మీమ్స్ వచ్చాయి, జనాలు అలా మాట్లాడుకుంటున్నారు అన్నారు కదా. నా గురించి అంటే ఆమె పోజిస్తుంది ఏంటి అంటే, తిని వెనకబడతా ఉంటే ఇప్పుడు పోజు కొడుతుంది, సో తిన మీద మీమ్స్ వస్తున్నాయి, ఎవరి మీద? కళ్యాణ్ మీద మీమ్స్ వస్తున్నాయి అని చెప్పి ఫస్ట్ టైం వాళ్ళు చెప్పారంట అని మనకు చూపించలేదు ఎన్ని డీటెయిల్డ్గా. మీమ్స్ వచ్చాయి, జనాల్లో మాట్లాడుకున్నారు అన్నారు కదా. సో నా గురించి నేను ఆలోచించడం ఏం చేస్తారు, ఈ కేమ్ హియర్ బికాస్ ఆఫ్ కెరియర్, తన కెరీర్ కోసం వచ్చాడు అనగానే ఇక్కడ కట్ చేస్తారు మామ. తన గురించి చెప్తున్నారు, కట్ చేస్తారు. ఎందుకు కట్ చేశారంటే ఇది ఇంకో చోట కూడా చెప్పారు, మేబీ అందుకనే కట్ చేశారు. అక్కడ మాట్లాడతాను డీటెయిల్గా, ఇక్కడ ఇంకొక బయట ఉన్న వ్యక్తి కోసం కూడా నేను తీయాలి మాట్లాడతా. సో ఇలా మీమ్స్ చేస్తున్నారు ఆ పిల్లోడి మీద, అన్నీ చేస్తున్నారు అన్నప్పుడు నాకు ఏదైనా పర్లేదు, కానీ తన కెరీర్ కోసం వచ్చాడు, తనకి ఆల్రెడీ కెరీర్ ఉంది, తన కెరీర్ కోసం వచ్చాడు, అలా బ్యాడ్ అవ్వకూడదు అని చెప్పి అనుకున్నాను. ఇక్కడ కట్ చేశారు, తర్వాత చెప్తా దీనికోసం. శివాజీ గారు ఇంకో విషయం అమ్మా, నువ్వు ఇమ్మాన్యుల్ ఇద్దరు ఇంతకు ముందు నుంచి తెలుసు కదా, బాగున్నారు, తర్వాత ఎందుకు మూవ్ అవ్వలేకపోయారు అంటే మీరు వాడిని అడగాలి సార్. అది ఇమ్మాన్యుల్ బయటకు వచ్చిన తర్వాత అందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. ఏంటంటే నువ్వు తనుజ ఎందుకు దూరం అయ్యారు, కలిసి ఉంటుంటే కనుక టాప్లో ఉండేవాళ్ళేమో అన్న విధంగా. ఎందుకంటే మీ ఇద్దరిది బాగుంది, ఆడియన్స్ బాగా నచ్చింది అది అని చెప్పి. ఇమ్మాన్యుల్ ఏంటంటే తన వల్ల తనుజలు ఇస్తుందేమో అని చెప్పి ఒక అడిగానికి
వెనకేసాడు, గేమ్ పరంగా ఆలోచించి వెనకేసాడు, దూరం అయ్యాడు, ఇటు జాయిన్ అయ్యాడు. తర్వాత అక్కడ లేపడం వదిలేస్తే ఇక్కడ లేకుండా ఉంటారా, ఎక్కడ కూడా లెగుతారు కదా. మొత్తానికి అటు ఇటు కాకుండా తను డ్రాప్ అయ్యాడు, తనకు అర్థం కాలేదు ఆ విషయం అని నేను అనుకుంటా. ఇది మీరు వాడిని అడగాలి సార్, నాకు నిజంగా ఎందుకు అర్థం కాలేదు. 4వ వారం నుంచి ఏమైందో కూడా తెలియదు. చాలాసార్లు అడిగడం జరిగింది, రిక్వెస్ట్ చేసుకున్నాను, నువ్వు నార్మల్గా ఉండంటే అయినా కూడా ఉండట్లేదు సార్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో 7th వీక్లో నాకు ఐషాకి ఇద్దరికి బాగా, మీకు బాగా గుర్తుంటుంది. ఐషాకి బాగాలేదు, ఫుల్ ఫీవర్, తినకు కూడా బాగాలేదు. తన నుంచి అందరికి అంటుకుంటుందని తను బయట తీసుకెళ్ళిపోయారని కూడా అనుకున్నాం. ఐషాకి బాగాలేదు, బంగారం అని చెప్పి తనను పట్టించుకున్నాడు కానీ నన్ను పట్టించుకోవడం లేదు సార్. ఏంది సార్ ఇది, నేను ఇప్పుడు నుంచి ఫ్రెండ్ కదా, మన బడికి కాలుతుంది కదా. నేను ఒక ఫ్రెండ్ని ఏం జరిగిందని ఎన్నిసార్లు అడిగినా సరే వాడి మైండ్లో ఏమనుకుంటున్నాడు అన్నది, ఎందుకు అవాయిడ్ చేస్తానన్నది తెలియట్లేదు, రావట్లేదు. అడిగి కలిసిపోయి ఇంకా నామినేషన్లు అడిగాను సార్, ఏమైనా చెప్తాడనేసి. దానికి కూడా బిగ్ బాస్ చేత దుబ్బులు తెచ్చుకున్నాను సార్ నేను. ఆ విషయానికి కూడా తర్వాత అంటే ఇమానుయల్ మాట్లాడలేదు, నేను డల్ అయిపోయాను పాయింట్ ఆఫ్ టైంలో. ఎందుకంటే క్లోజ్గా ఉండేవాళ్ళు డల్ అయిపోయారని. ఆయన గేమ్ అనే పాయింట్ కాకుండా నాకు సపోర్ట్ చేయలేదు అన్నది కొంచెం ఆయనకి హర్ట్ఫుల్గా అనిపించింది. ఈవిడ కూడా కొంచెం మిస్టేక్ ఉంది, లేకుండా లేదు. అక్కడ బాగా హట్టేయండి గట్టిగా. తర్వాత బయట నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్స్ వల్ల ఇంకొంచెం దూరం పెట్టాడు, అది వేరే విషయం. హౌస్లోకి వెళ్ళేటప్పుడు అందరు కొత్త వాళ్ళే, తినంత మాత్రం 1 month ఆ కుక్ విత్ జాతరత్నం వల్ల 1 month ఫ్రెండ్ అయితే ఉన్నాడు. అంటే శివాజీ గారు ఫస్ట్ 2-3 weeks ఏవైతే ఫన్నీ ఇన్సిడెంట్ ఉన్నాయి మీ మధ్య క్యూట్గా అన్నాడు, ఇంగిలిద్దు అది ఇదంతా అదంతా బాగా వచ్చింది. అవన్నీ బాగా అనిపించాయి ఆడియన్స్కి అనేది, బాగా వచ్చినాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సీజన్కి గట్టిగా కనెక్ట్ అయింది ఈ బాండ్స్ వల్ల. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇమాన్యుయల్ది తినది, భరణి గారిది తినది, వీళ్ళందరివి. ఈవెన్ ఇటు సైడ్ కామనర్స్ వరతనే వాళ్ళే కూడా, వాళ్ళే నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో బాండ్స్ బాగా కనెక్ట్ అయ్యారు, అందుకని సీజన్ హిట్ అయింది. నెక్స్ట్ శివాజీ గారు క్యూట్గా అనిపించింది ఇంకో సందర్భం ఉంది. అదేంటంటే తెలుసా, నామినేషన్లో అరే కళ్యాణ్ చెవేరా వెయ్యిరా చెప్తున్నా కదా, ప్యాంపర్ చెయ్యి వెయ్యి అని చెప్పి ఇందాక కట్ చేసింది ఇక్కడ వస్తుంది మ్యాటర్. అందుకని రిపీట్గా ఉందని కట్ చేశారు అనుకున్నా. ఏంటంటే తనుజ గారు, సార్ నా గురించి పక్కన పెట్టి ఒకవేళ వాడు నాతో క్లోజ్గా ఉండటం వల్ల నేను మాట్లాడటం చూసి వాడు ట్రోల్ అవుతాడా, లేకపోతే ఆడియన్స్కి వీడి గురించి చెడుగా మాట్లాడుతున్నారా, అంటే వీడి వెళ్తుందా, నా గురించి తీసేయండి, వీడియోనే ట్రోల్ అవుతున్నాడా, వీడి గురించి నేను చెడుగా వెళ్తుంది అనేసి వాంటెడ్గా నేను అవాయిడ్ చేశాను. ఎందుకంటే నా వెనక్కి తిరుగుతున్నాడు, లేదంటే ఏదైనా అవుతుంది, పాపం బ్యాడ్ అయిపోతున్నాడు, అందరూ చెప్పుంటారు వచ్చి అని చెప్పి నేను అవాయిడ్ చేసేదాన్ని. ఫస్ట్ టైం వచ్చాక ఏంటంటే ఎంతలా చెప్పారంటే వాడు వెంట పడుతున్నాడు, నేనేమో కేర్లెస్గా ఇగ్నోర్ చేస్తున్నానని చెప్పి, సో వద్దు వాడు అమ్మాయిలు పిచ్చోడు అని ఇంకా ఇలాంటి ఇంకొక స్టాంప్ పడింది. సో ఇలా ఈ విధంగా వీళ్ళందరూ చెప్పారు, బయట ఇలా జరుగుతుంది, అమ్మాయిలు వెంట పడుతున్నాడు, అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పి ఒక స్టాంప్ పడింది తన మీద. చూసి వచ్చి చెప్పగానే అది నాకు నచ్చలేదు. ఏంది ఇట్లా జరుగుతుందా అని చెప్పి అప్పుడు నేను ఏమనుకున్నాను, వాడిని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాను. ఇగ్నోర్ చేయడం అలా చేయొద్దు ఇలా చేయొద్దు అనడం వల్ల వాడు బ్యాడ్ అవుతున్నాడా, సో అంటే వీళ్ళు చెప్తున్న కొలది సరే చేయొద్దు అంటే ఇంకా బ్యాడ్ అయిపోతున్నాడా, ఇలా ఇంకా మీమ్స్ ఇంకా ఎక్కువైపోతున్నాయా, నా వల్ల అవ్వలేదు, నా వల్ల వాడు బ్యాడ్ అవుతున్నాడు అంటే లేదు ఇంక ఛాన్స్ ఇవ్వకూడదు, నా వల్ల అస్సలు బ్యాడ్ అవ్వకూడదు, ఏదైనా సరే మంచోడు అని అనుకుంది కాబట్టి, నా వల్ల ఈ అబ్బాయి అసలు బ్యాడ్ అవ్వకూడదు అనుకుంది కాబట్టి, అలానే హ్యాండ్లు కలిస్తే తన కన్ఫెషన్ రూమ్లోకి తీసుకెళ్ళేసిన వీడియో ఏదైతే ఉందో దాని గురించి 2 హ్యాండ్లు కలిస్తేనే క్లాప్స్ ఆ వీడియో చూపించారు కన్ఫెషన్ రూమ్లో. మాధురి గారు నాకు క్లోజు, ఆవిడ వేలోనే డీల్ చేస్తున్నాను అండ్ షీఈ్ రియల్లీ గుడ్ పర్సన్ అని చెప్పి ఆవిడ వేలోనే డీల్ చేస్తాను. కానీ శివాజీ గారికి గేమర్ గుర్తొచ్చింది, డీల్ అంటే గుర్తొచ్చిందని ఉండండి సార్, ముందు ఇది కంప్లీట్ చేసి అర్థం తర్వాత ఆ విషయానికి వెళ్దాం, ఆవిడకి అర్థమైంది నేను ఎక్కడికి వెళ్తారని అవునదని చెప్పి. అప్పుడు అదంతా గుర్తుకు వచ్చి తర్వాత చెప్పా, అరే నీకు నా గురించి క్లారిటీ ఉంది, అలాగే నా గురించి నీకు ఒక క్లారిటీ ఉంది, వి బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఆ అమ్మాయి చెప్పిన మాట, అమ్మాయి పిచ్చోడని ఏదైతే ఉందో అది నామినేషన్లో తీసి తినకి బ్యాడ్ నేమ్ రాకూడదు అనేసి నువ్వు చెప్తాను, ఎలా ఉంటావు నువ్వు అలా ఉండు నాతో, ఇక నుంచి నేను ఏం చేయను, నువ్వు ఎలా ఉంటావు అలా ఉండు, నేను అలా ఉంటాను, నేను దేనికి భయపడాలనుకోలేదు, సో వెయ్యి అనేసి. సో ఇక్కడ ఆవిడ క్లియర్గా చెప్తుంది ఏంటంటే, నేను కళ్యాణ్కి ఒక స్టాండ్ తీసుకున్నా. ఏం తీసుకున్నా, ఓహో నా వెనకాల ఇలా తిరగటం వల్ల అంటే ఇలా అనుకుంటున్నారా, నా వెనకాల తిరుగుతున్నాడు, ఇలా బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇలా మీమ్స్ వస్తున్నాయి, ఇలా అమ్మాల పిచ్చోడు అనుకుంటున్నారా, వెనకాల ఇట్లా మాట్లాడుతున్నారా, లేదు ఇది తప్పు, వాడు మంచోడు, వాడికి ఇట్లా నేమ్ రాకూడదని చెప్పి నేను స్టాండ్ తీసుకొని నా గురించి నీకు తెలుసు, నీ గురించి నాకు తెలిసినప్పుడు ఎవడేది అనుకుంటే మనకేంటి, మనకు మరుగుని తెలిసినప్పుడు అని చెప్పి స్టాండ్ తీసుకొని చేసిన పని సార్ అదే. ఇక్కడ ఒకళ్ళ గురించి చెప్తా, సందర్భమా కాదా నాకు తెలియదు, తప్పో రైటో కూడా నాకు తెలియదు, నేను ఇలా చెప్తాను ఎప్పుడు ఇంతకుముందు చెప్పలేదు తెలియదు, కానీ నాకు చెప్పాలనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ ఒక కంటెస్టెంట్ ఇంకొక కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్కి వచ్చిన కంటెస్టెంట్ ఇష్టం అన్న విధంగా సోఫాలో కూర్చొని చెప్తే, నీకు ఇష్టమైతే నువ్వు చెయ్యి, నాకేం సంబంధం లేదన్నట్టు వెళ్ళిపోతారు. సరేనా, అక్కడ ఖండించాల్సిన విషయం.
లేదు నీకు ఇష్టమని నీకు ఇష్టమని చెప్పాలి, ఇష్టం లేకపోతే వద్దు నేను వేరే వాళ్ళని లవ్ చేస్తున్నాను లేదా వేరే వాళ్ళని ఇష్టపడుతున్నాను అని చెప్పాల్సిన విషయం. అది చేయకుండా తర్వాత ఏం చేస్తారంటే వేరే వాళ్ళని ఇష్టపడిన దానికి ఈయన్ని మధ్యలో వాడతారు, ఈయన షర్ట్ టీ షర్ట్ ఏదో వాడతారు, ఈయన బాగా హట్ అవుతాడు ఆ విషయం మీద. హట్ అయిన తర్వాత నేను అక్క అని పిలుస్తాడు. మనం చాలా కామెడీగా చెప్పుకున్నాం, సీరియస్గా చెప్పుకున్నాం, అలా చేయకుండా ఉండాల్సిందే ఆవిడ అని చెప్పి చెప్పుకున్నాం. బట్ స్టిల్ మనం ఎవరిని డిగ్రేడ్ చేయలేదు, ఆవిడని డిగ్రేడ్ చేయలేదు, ఎవరిని డిగ్రేడ్ చేయలేదు, రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడాడు. అలాంటి వ్యక్తులు ఉన్న హౌస్లో వాళ్ళు వచ్చి మళ్ళీ ఈవిడ కోసం మాట్లాడటం, ఈవిడ గురించి వాళ్ళు లైవ్లు పెట్టడం నాకు ఆశ్చర్యం కల్పించింది. ఎంత డిఫరెన్స్ చూడండి. తినతో మాట్లాడే ఒక అతను బ్యాడ్ అవుతున్నాడు, అయితే నేను బ్యాడ్ అయినా పర్లేదని చెప్పి స్టాండ్ తీసుకొని నేను తనకు నుంచున్నాను అని చెప్తున్న ఈవిడెక్కడ చేసుకుంటే చేసుకో అని చెప్పి తనని వేరే వాళ్ళ కోసం మీరెక్కడ? ఏమన్నా కంపారిజన్ ఉందా? మళ్ళీ ఏదైనా అంటే మళ్ళీ మిమ్మల్ని అన్నామంటారు, పెద్ద స్టోరీ పెడతా ఉంటారు. ఎందుకు? ఏంటో చెప్పేదనయ్యా, నాకు చెప్పేయాలనిపించింది. అది నాకు చూడంగా నాకు అదే గుర్తొచ్చింది. నేను లాస్ట్ ఇయర్ కూడా చాలా బాధపడ్డాను. అదేంటి అది యాక్టింగ్ చేస్తున్నాడా, తను ఏం చేస్తున్నాడు, తను ఎందుకు చేశాడు అన్నది వేరే విషయం. నీకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు ఇంట్రెస్ట్ లేదని చెప్పాలి. నువ్వు వాడుకోవాలనే కదా చూశారు, కాంటెంట్ కోసం, దేనికోసం. నెక్స్ట్ శివాజీ గారు, సాయిరామ్. ఆడియన్స్ అందరూ ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు, ఏంటంటే తనూజాకి అంటే ఇందాక డీల్ చేశారన్నారు కదా, మాధురి గారు అనేది వచ్చింది, తనూజాకి మాధురి గారికి గట్టిగా పడిద్ది అనేసి. కానీ చాలా బాగా డీల్ చేసినట్టు అనిపించింది అమ్మాయి. అనగానే తనుజ సార్ ఆవిడ ఎన్ని అరిచినా ప్రేమతో మాట్లాడితే అంటే అలా కంట్రోల్ చేసావు ఒక మనిషిని అనగానే, కాదు సార్ నేను అరిచి విసిగిచ్చాను, ఆవిడ మీద అరిచి విసిగిచ్చాను, కానీ అప్పుడు దానికి కూడా సేఫ్ గేమ్ అని ముద్ర వేశారు. బయటకు కూడా మనం అనుకున్నాం భయపడింది ఆవిడకి, భయపడి ఆవిడతో కలిసిపోయిందని. కానీ నేనేంటంటే ఒక మనిషిని అర్థం చేసుకున్నా, సరేనా? అందరూ అరిచేస్తుంటే ఆవిడ అరిచేస్తుంది, అలా కాదు అనగా శివాజీ గారు రాయలు కూడా రాళ్ళు కూడా ప్రేమలు కరుగుతాయంటే ఇదేనేమో అని చెప్పి, ఇది గేమర్ రా, ఇది కరెక్ట్గా మనం ఎలివేట్ చేసుకోవాలి దీన్ని. నేను ఒక మనిషిని అర్థం చేసుకున్నా, ఆవిడ మన అరిస్తే మనం అరుస్తుంది, ఇది ఎక్కడ చోట డిస్కషన్లో ఇమ్మాయిని వెళ్తాను ఎక్కడ చోట కూర్చొని చెప్పుకోరు. అదే మనం అరవలేదు అనుకో, మన ప్రేమగా ఉన్నాం అనుకో, మన సొంతం అవుతుంది. మనుషులు ఇక్కడ గెలవటమే కదా ముఖ్యం. నేను ఇట్లా గెలిచా, మంచి స్ట్రాటజీ మామ, అది భయపడి చేసింది కాదు, చాలా తెలివిగా చేసిన పని. ఇది ఎక్కడ కూడా చెప్పుంటే చాలా గట్టిగా వచ్చేది, భయంతో చేసినట్టు అనిపించింది. ఎందుకు ముందు జరిగిన సీక్వెన్స్ ఏంటి రావుడు అలా ఉంది అని చెప్పి ఇమ్మాయిలతో మాట్లాడడం వల్ల మనకు కలిగిన అజంప్షన్ అది చేస్తుంటే బలి ఉండదు అనిపించింది నాకు. నెక్స్ట్ ఆయిషా టాపిక్ తీసుకొచ్చింది. ఇది రెండు కత్తులే. ఎందుకు ఆయిషా అంత గట్టిగా తగులుకుంది నిన్ను అనగానే, సార్ ఎవరో నా మీద అరిచేశారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ మాటలు అనేసారు, అంత మాత్రాన నేను హెయిట్ చేయను సార్ వాళ్ళని, సరేనా? మనుషులను అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి, కానీ ఆవిడ వేలో నేనే వెళ్ళిపోయి నేను అరుస్తాను, వరిస్తే నేను అరుస్తా, నువ్వు తిడతా నేను తిడతా అంటే కరెక్ట్ కాదు సార్ అది. సో నేను తెలుసుకుంటా మనుషుల్ని, సరేనా? అది నాకు తెలిసినంతవరకు ఇది అలా చేయటం కరెక్ట్ కాదన్నది నాకు. ఇది లేటర్ ఆన్ నేను తను అడగడం జరిగింది, ఎందుకు అలా నువ్వు నన్ను నా మీద అంత చేసావు అంటే తనే ఒప్పేసుకుంది. ఏంటంటే ఇది నా మాట కాదు, ఆడియన్స్ అలా అనుకుంటున్నారు, అందుకే వచ్చానురా, అందుకనే చెప్పానురా అని చెప్పి. సో బయట ఉన్న విషయాలు చెప్పాను అన్న విషయంగా. ఎదురా అంటే ఇప్పుడు నువ్వు చెప్పు, ఇప్పుడు చూస్తున్నావు కదా, నీకు అర్థమైందా అంటే ఇది ఎప్పుడంటే నాకు తెలిసి సాటర్డే ఎపిసోడ్ గ్యాప్లో జరిగిన డిస్కషన్ ఏంటది, స్టోన్స్ తీస్తారు కదా, ఆ డిస్కషన్స్ గ్యాప్లో జరిగిన డిస్కషన్. దాని తర్వాతే ఆ అమ్మాయి ఇదంతా చెప్పిన తర్వాతే తను ఓటు ఇయ్యదు స్టోన్ తీసేయడానికి. మీకు అర్థమైందా? నీకు డాట్స్ కనెక్ట్ చేసుకుంటే నాకు అర్థమైన విషయం. తర్వాత దీన్ని దివ్య ఉన్న ఈమెయిల్ నెగిటివ్గా అర్థం చేసుకుంటారు. సో తను మార్చేసింది, సో ఐషాక్ కూడా భయపడి మార్చేసింది, డెసిషన్ మార్చేసుకుంది, స్టోన్ తీయటానికి వేయాల్సిన ఓటు స్టోన్ ఉంచడానికి వేసిందని. బట్ అక్కడ ఐషా చెప్పిన మాటల్లో తను కన్విన్స్ అయ్యింది. ఐషా అక్కడ తను కన్విన్స్ చేసుకుంది, అలాగే తను అర్థం చేసుకుంది. మొత్తానికి శివాజీ మొత్తానికి అందరినీ గట్టిగానే చదివేసావమ్మా నువ్వు. అంటే ఎవరైతే శత్రువులు వచ్చారో అందరిని కలిపేసుకున్నావు. అందుకని నెక్స్ట్ ఐషా కూడా తనుజని టార్గెట్ చేయదు. నాకు తెలిసి రీతు మీదకి వెళ్ళినట్టుంది, రీతుతో డెమోన్తో వీళ్ళ మీదకి వెళ్ళింది. తనుజ జరిగింది ఒక్క కూడా అంతే, ఆ నామినేషన్సే. అంటే కాంప్లిమెంట్ ఇస్తున్నానమ్మా, నువ్వు నెగిటివ్ తీసుకోవట్లేదు, నెగిటివ్ తీసుకోవద్దు, నెగిటివ్గా అంటలేదు, కాంప్లిమెంట్ ఇస్తానంటే అవును సార్ అని చెప్పి నవ్వుకున్నారు. దాని తర్వాత నాకు సార్ అలా పట్టుకున్నారు కదా, ఆ క్షణంలో గుండెల్లో ఏమనిపించింది, ఇద్దరు చేతులు లేపినప్పుడు తనుజ సార్ నాకు సార్ అలా పట్టుకున్నప్పుడు మళ్ళీ తప్పుగా అనుకోకండి సార్, నాకు ఎమోషన్ వచ్చేస్తుంది అని చెప్పి ఎమోషనల్ అయిపోతున్నారు. లేదమ్మా నువ్వు ఓపెన్ అప్ అయిపో పర్లేదు అనగానే మనసులో ఒకటే వచ్చింది సార్, ఏంటంటే టాప్ 5లో ఉన్న వాళ్ళమ్మ నాన్న అందరూ వచ్చారు సార్, మా నాన్న రాలేదు. సో నాకు అది చాలా బాధగా అనిపించింది, మా ఫాదర్ లేరు అని చెప్పి.
నాకు సార్ నాకు పట్టుకున్నప్పుడు నాకు కప్పు అంటే అంతసేపు పట్టుకుంటే కప్పు వచ్చేసిందని కప్పు తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టి ఇది నాన్న నీ కూతురు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలనిపించింది. ప్రొఫెషన్ మారినంత మాత్రం నీ కూతురు మారదు సరేనా, ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్యామిలీ పేరు నిలబెడుతుంది నీ కూతురు అని చెప్పి నాకు చెప్పాలనిపించినప్పుడు ఫుల్ ఎమోషనల్ అయిపోయింది అమ్మాయి. చాలామంది అనుకుంటారు సార్ ఏంటంటే పుట్టస్వామి అంటే నా ఇనిషియల్ ఏమో అని చెప్పి. కాదు సార్, ఆయన అనుకుంటారు నాకు ఆయన మీద ప్రేమ లేదేమో అందుకని ఆయనకి నచ్చని ప్రొఫెషన్ చూస్ చేసుకున్నానని చెప్పి. కాదు సార్, అదంతా కాదు, నాకు ఆయన మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన పేరునే నా పేరు పక్కన పెట్టుకున్నా, చచ్చే వరకు కూడా ఆయన పేరుని అట్లాగే ఉంచుతాను, తనుజ పుట్టస్వామి అనగానే ఇక్కడ శివాజీ గారు కూడా ఎమోషనల్ అయిపోతారు. ఆ మనిషి అంత మామ బయటికి కొంచెం డిఫరెంట్గా కనిపించిన లోపలికి వెళ్ళి ఎవరైనా ఆవిడతో మాట్లాడితే ఆవిడ వశం అయిపోతారు అంతే. ఆవిడ మంచి మనిషి, అందుకోసమే అదంతా. వద్దమ్మా బాధపడకు, నాకే వాళ్ళు అంటే నాకే ఒకలా ఉంది అని చెప్పి ఇక్కడ నేను శివాజీ గారి కోసం ఒక మాట చెప్తా, తుడుచుకో. నీకేంటమ్మా నువ్వు లేడీ టైగర్, నువ్వు పుట్టస్వామి గారు మీ కూతురు మగవాడికి ఏ మాత్రం తక్కువ కాదు సార్. ఫాదర్ చెప్పారు తనుజ అందంలో అయినా తెలివిలో అయినా ఆటల్లో అయినా మాటల్లో అయినా నటనలో అయినా అన్నిటిలోనూ ప్రూవ్ చేసుకున్న అమ్మాయి. ఏంటి మీ వంశానికి పేరు తీసుకొచ్చే మనిషి కానీ మిమ్మల్ని ఎక్కడ కూడా తగ్గించే మనిషి అస్సలు కాదు. లేడీ టైగర్ అని చెప్పి 1-2 సార్లు చాలా గర్వంగా గట్టిగా చెప్పారు ఆయన. ఇంకోటి కూడా చెప్పారు, అమ్మా ఆడియన్స్ మనసులు గెలుచుకోవటం అనేది పెద్ద విజయం, అది నీకు వచ్చింది. పుట్టస్వామి గారు బీ ప్రౌడ్ అండి, ఇటువంటి డాటర్ అందరికీ ఉండరు అని చెప్పి వాళ్ళ నాన్నకి చెప్పారు. తనుజ గారి కోసం కూడా చాలా మంచిగా చెప్పారు. ఇక్కడ ఆడ చెప్తామా శివాజీ గారిని, ఎస్ రైటే, ఆయన అన్న మాటలు ఆ పదాలు రాంగే, కానీ దొరికాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. ఎక్కడికో మహిళా కమిషన్ దాకా పోయారు. శివాజీ గారి ఉద్దేశాలు ఏంటి అన్నది ఆ మాటలు అన్నోళ్ళకి కూడా తెలుసు, ఆయన ఎందుకు అన్నారు, ఏ విధంగా అన్నారని. కానీ ఆ మాట పదాలను పట్టుకొని సాధించి సపరేట్ వీడియో చేద్దామని నాకు టైం కుదరకు చేయలేదు. కానీ ఇది సార్ శివాజీ గారు, ఆయన లేడీస్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇది. ఎవరైనా చెప్తారా? ఆయనకి ఏంది అవసరం, క్వశ్చన్ అడిగి వెళ్ళిపోవాలి అంతే. ఇప్పుడు ఈ అమ్మాయిని మంచిగా మాట్లాడినట్టు కాదా, ఎంత బాగా తీసుకున్నట్టు, ఎంత బాగా చెప్పినట్టు, వాళ్ళ ఫాదర్కి చెప్పినట్టు, ఈ అమ్మాయికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చినట్టు, ఈ అమ్మాయిని అంత బాగా అర్థం చేసుకున్నట్టు. ఇది మంచిగా అనిపించదు. మాటలు అన్నారని చెప్పి పట్టుకొని ఎస్ తప్పు అన్నారు, అది ఆయన సారీ కూడా చెప్పారు, తప్పే, నేను రైట్ అసలు అన్నాం, ఆ పదాలు అన్నది తప్పే, ఆయన స్టేచర్గా ఆయన వాడాల్సిన పదాలు కూడా కాదు. బట్ ఇంటెన్షన్ కూడా పక్కన పెట్టేసి ట్రోల్ చేసుకుంటే ఇంక దాన్నే పట్టుకొని మహిళా కమిషన్ దాకా వెళ్ళిపోయి అంత సాగదీశారంటే ఏం చెప్తాం. బట్ దిస్ ఈజ్ శివాజీ. నెక్స్ట్ తనుజ గారు తనుజకి చెప్పారన్నమాట, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్, చాలా బాగా ఆడావు తల్లి, నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్. అమ్మాయిల మీద రెస్పెక్ట్ లేకపోతే ఎవరని చెప్తారా ఒక అమ్మాయి అందరికి ఇన్స్పిరేషన్ అని? చెప్పరు కదా. అది శివాజీ, ఇది తనుజ. తనుజ గారు మీరు నిజంగా చాలామందికి ఇన్స్పిరేషను, ఎంతో కష్టపడ్డారు, నిజంగా కప్పుకు ఒక అడుగు దూరంలో ఉండిపోయారు. బట్ మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వండి, మీ ఫ్యాన్స్ కానీ అందరూ మిమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. కప్పు కొట్టలేకపోయారు ఎస్, బట్ ఖచ్చితంగా మీరు పెద్ద సక్సెస్ కొడతారు. కిటికీయే మనకు తెరుచుకుంది, పెద్ద పెద్ద తలుపులు తెరుచుకుంటాయి శివాజీ గారు అన్నట్టు. సో ఫైనల్గా ఏం చెప్తామంటే, ఫైనల్గా నీ పుట్టి పెరిగిన ఊరు కన్నడిగాస్ వాళ్ళకి, తెలుగు ప్రజలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా దండాలు. మీ వాళ్ళు ఎక్కడ ఉన్నాను, మీ అందరి హృదయాలు గెలుచుకున్నా, ప్రేమను గెలుచుకున్నా అని చెప్పి చాలా బాగా చెప్పారు. డబ్బులు అన్నవి ఏదైనా సరే అందరూ గెలుచుకోగలుగుతారు, బట్ ఒక మనిషి ప్రేమను గెలుచుకోవడం ఈజీ కాదు. ఇంతమంది ప్రేమను గెలిచానంటే నేను విన్నర్ని కాదు అని అంటారా అంటే, ఎవరమ్మా అనేది శివాజీ గారు, ఎవరమ్మా అంటారు, ఎవరు అనలేదు, యూ వాన్ ద హార్ట్స్, నిజంగానే హృదయాలు గెలిచావు అని చెప్పి. శివాజీ నెక్స్ట్ ఏమైనా చిన్న రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా అంటే, మీ చెల్లి పెళ్ళి అనగానే అవును సార్ ఫీల్ అయ్యారు. అక్కడ కూడా అన్ని కమిట్మెంట్స్ అన్నీ పక్కన పెట్టాను సార్, ఏదైనా సరే అన్ని పక్కన పెట్టి వచ్చాను, ఒక్క స్టెప్ దాటేసి ఉంటే బాగుండేది, ఆ త్యాగాలకి ఫలితం వచ్చేది అన్నట్టు. ఇంకోటి ఏంటంటే మా ఒక ఫిల్మ్ కూడా ఒప్పుకొని అది కూడా షూటింగ్ ఉంటే ఇచ్చేసారంట. సో దానికోసం కూడా చెప్పారు కొంచెం టైం పడుతుంది ఇందులో నుంచి రావడానికి, బట్ డెఫినెట్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాను అని చెప్పి నిజంగా స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాం, చూద్దాం. శివాజీ గారు సీరియల్ చేయను అని అన్నాను, నిజమేనా అని. నాకు తెలిసి వాడు ప్రొడక్షన్ హౌస్ అయితే పెడతారనుకుంటా. సీరియల్ చేయను అని నిజమేనా అంటే, తనుజ గారు మూవీ చేశాను సార్, ఇంకా రిలీజ్ అవ్వలేదు, బాగా వచ్చింది, ఆ మూవీ వచ్చింది, అలాగే ఓటీటీ కూడా సైన్ చేస్తాను, అది ఇంకా అంటే దానికి కమిట్మెంట్ ఉన్నా దీనికి వచ్చారంటే ఏదమ్మా ఆగుతారు, వాళ్ళే ఆగుతారు తల్లి, నీకు తెలియదు, ఆయన వాళ్ళే ఆగుతారమ్మా. బట్ సీరియల్ ఈజ్ ఎ హోమ్ సార్, ఎప్పుడైనా రావచ్చు, అంటే ఒక ఏజ్ మిడిల్ ఏజ్డ్ ముసలోళ్ళు ఎప్పుడైనా వచ్చి ఎప్పుడైనా చేయొచ్చు, సీరియల్ ఉంటుంది. బట్ కొన్ని వాటికి ఉన్నప్పుడే యూజ్ చేసుకోవాలి కదా, అంటే ఎంగిలో ఉన్నప్పుడే సినిమాలు కానీ ఓటీటీలు కానీ వెబ్ సిరీస్లు కానీ చేయగలరు కదా. సో దానికోసం అలా చెప్తున్నారన్నమాట.
కాకపోతే ఏంటమ్మా మా టీవీలో చాలామంది వెయిట్ చేస్తున్నారమ్మా అనగానే దేనికి సార్ అంటే నీ సీరియల్ చూడాలంటే అవునా సార్ అంటే ఎందుకంటే మనకు ఓట్లన్నీ ఆడించే కదా వచ్చినాయి వాళ్ళే కదా అమ్మేశారు మన సీరియల్ ఫ్యాన్స్ మరి అలా చేయాలి కదా. సో ఇక నుంచి మంచి ఆఫర్స్ వస్తాయి, నువ్వు ధైర్యంగా ఉండు. సో ఎందుకు వీళ్ళు ఎందుకు నీ వెనకాల ఆడియన్స్ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు. ఏదైనా సరే పేషెన్స్ కావాలి, పేషెన్స్ చూసుకో. తన దగ్గర కొంచెం తక్కువ సార్ బట్ ఇప్పుడు ఈ 3 months పేషెన్స్, ఎమోషన్స్ బ్యాలెన్స్. కొత్త తనుజని చూస్తారు, తనుజ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు తనుజని చూసి. ఏం తనుజ నీళ్ళు ఇంత మార్పు వచ్చింది అని చెప్పి ధైర్యంగా విషయాలు చెప్పగలగటం, నో చెప్పగలగటం, ధైర్యంగా మాట్లాడగలగటం ఇవన్నీ చూస్తారు. సరే పెళ్ళి ఎప్పుడు ఎందుకని చెప్పి సిగ్గుపడతా ఆయన అడిగారు. పెళ్ళి ఏమైనా ఉందా దగ్గరలో అంటే సార్ త్వరలో అని చెప్పను కానీ మా అమ్మనైతే చెప్తాను సార్ అన్నాడు. శివాజీ మా వాడు ఏమైనా ఉన్నాడంట. మీ వాడంటే ఎవరు సార్, ఎవరు సార్ మీ వాడంటే? మా వాడు ఎవరంటే ఆవిడ కూడా సరదాగా నవ్వుతానే అమ్మనైతే చెప్తాను సార్ అని చెప్పి ఆవిడ కూడా తిరిగి స్కిప్ చేశారు. నెక్స్ట్ శివాజీ గారు ఇంక అయిపోయింది. ఆ భగవంతుడు నీకు ఒక పెద్ద బ్రేక్ సెట్ చేశాడమ్మా, మంచిగా ఒక విజయం, వెళ్ళి ఎంజాయ్ చేయమ్మా, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి వెళ్ళిపోతుంటే అమ్మ ఏదో మర్చిపోయావమ్మా అంటే ఏమొచ్చారు అని ఏది మర్చిపోలేదా ఏమైనా ఒక పులి ఇంకో పులిని మర్చిపోతే ఎలా, ఒక పులి ఇంకో పులిని మర్చిపోతే ఎలా అనగానే అక్కడ మళ్ళీ మగువా బీజియంతో నెక్స్ట్ లెవెల్. చాలా బాగా మాట్లాడారు మా, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఇప్పటివరకు వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే మాత్రం చాలా మంచిగా మాట్లాడాలనిపించింది. ఆవిడ గేమ్ ప్లాన్స్, ఆవిడ స్ట్రాటజీస్, ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ కోసం ఫీల్ అయిన విధానం, ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా కళ్యాణ్ కోసం తను తీసుకున్న స్టాండ్. అదే కనుక ఆవిడ స్టాండ్ తీసుకోకుండా వాళ్ళతో హా కలిపేసి ఉంటే అది ఏ విధంగా వెళ్ళేది ఎవరికి తెలియదు. అది ప్లస్ అయ్యేది, పెద్ద మైనస్ కూడా అయ్యే అవకాశం ఉంది. దూరం పెట్టేసి అవన్నీ చేసి ఉంటే కళ్యాణ్కి దెబ్బ కూడా తగిలేదు. అలా స్టాండ్ తీసుకోవడం అనేది చాలా పెద్ద పని, అంత ఈజీ కాదు. తన మీద చెయ్యించుకుని తన స్టాండ్ తీసుకుంది అంటే గుర్తించాలి. అందుకనే మేబీ కళ్యాణ్ కూడా ఎక్కడ తనుజని తక్కువ చేసి ఏం మాట్లాడలేదు, బాగానే మాట్లాడతాడు. దొరికినప్పుడల్లా తనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ తనకి ఇస్తున్నాడు. బట్ మధ్యలో కొంతమంది దూరతారు చూసారా, వాళ్ళ వల్ల 2 వైపులా చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళని దూరంగా పెడితే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. మీరే అన్నీ చూస్తారు, నేను అన్నీ చూడను. నిజం చెప్పాలంటే ఇంకా ఒకసారి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నేను అసలు ఎవరు చూడను. మీరే ఇంకన్నీ చూస్తారు, మీకే తెలుసు, అన్ని సాల్వ్ అయిపోతాయి. అసలు చాలా నీట్గా ఉండేది తెలుసా, ఇన్ని గొడవలు ఇన్ని ఉండవు. కొంతమంది కొన్ని ఇల్లు కలవటాలు ఏమి చేయకుండా ఉంటే చాలా బాగుండేది. నాకు చెప్పాలంటే కొంచెం ఇబ్బంది పాప వాళ్ళు నెగిటివ్ అయిపోతారని నాకు ఉంది. కానీ అందుకని ఇదిగా చెప్పట్లా గట్టిగా. కానీ కొన్ని జరగకుండా కొన్ని చేయకుండా ఉండుంటే ప్రతీది మనం వెంటనే చేసేయాలి, ప్రతీది మనం వెంటనే సోషల్ మీడియాకి ఎక్కించేయాలి, ప్రతీది మనం డబ్బా కొట్టేసుకోవాలనుకుంటే అది అందరికీ దెబ్బ కొడుతుంది. ఈ మెచ్యూరిటీ ఉండాలా కొన్ని విషయాల్లో. ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడేది సోషల్ మీడియాలో పెట్టాలి, ఎప్పుడేది పెట్టకూడదని మనకు అయిపోవాలి. ఏదైనా సరే మన క్రెడిట్ మనం తీసుకోవాలి. నువ్వు క్రెడిట్ తీసుకుంటావు, డెబిట్ వేరే చోట జరిగిపోతూ ఉంటుంది. అది సంగతి. ఎనీవే అర్థమైన వాళ్ళకి అర్థమై ఉంటుంది. బట్ ఏం చెప్తాం. సో బాగుంది. 37 minutes మాట్లాడానంటే ఆవిడ ఎంత బాగా మాట్లాడారో అర్థం చేసుకోండి. 37 minutes మాట్లాడటం వల్ల తొందరగా అయిపోతే నాకు తొందరగా మంచిదే, ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలి. బట్ స్టిల్ చాలా బాగా మాట్లాడారు, నాకు బాగా నచ్చింది. చాలామంది తనుజ ఫ్యాన్స్ కూడా బాగా నచ్చి ఉంటుంది. నన్ను ప్రోమో కూడా బాగా వచ్చింది. ఇంకొక మాట చెప్తా, ఫైనల్ మాట చెప్పేసి ముగిచ్చేద్దాం. నిన్న ప్రోమో కట్టుపడినట్టు, ఈ బజ్జీకి ప్రోమో కట్టుపడినట్టు గనక లాస్ట్ వీక్స్ లేదనే ఎపిసోడ్లో ఆవిడ కనుక ప్రోమో అంత పాజిటివ్గా కట్ అయి ఉంటే అది కూడా చాలా మంచి ఇంపాక్ట్ కలిగించేది ఆవిడ జర్నీ మీద, ఆవిడ ఓటింగ్ మీద. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.